హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. సో ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ యేసుప్రభు వారు మనకేం చెప్తున్నారు అంటే మనకు కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మనలో ప్రతి ఒక్కరికి దైవభక్తి అనేది ఉంటుంది. అంటే యేసుప్రభు వారు దేవుడు, సో నేను ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, నేను ఆయనకు ప్రార్థన చేయాలి, సో నేను మందిరానికి వెళ్ళాలి. సో ఇలాగేంటంటే మనకు దైవభక్తి అయితే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మనకు కావాల్సినవి మనకు దొరకకపోయేసరికి ఏంటంటే అసలు దేవుడు నా ప్రార్థనే వినట్లేదు, అసలు దేవునికి నేనంటే ఇష్టమో కాదు, అసలు నేను ఆశీర్వాదాలు పొందుకోవడానికి నేను అర్హురాలనో కాదు అని ఇలాగ మనం రకరకాలుగా ఆలోచిస్తూ మనం ఎప్పుడు విసుక్కుంటూ దేవుడు నాకేం చేయలేదు, అసలు యేసుప్రభువే ఉంటే నాకు నా జీవితం ఇలాగ ఎందుకు ఉంటుంది, ఆయన నన్ను ఆశీర్వదించవచ్చు కదా, ఎవరెవరినో ఆశీర్వదిస్తున్నాడు, నన్ను ఆశీర్వదిస్తే పోయేదేముంది. సో ఇలాగ మనము యేసుప్రభు వారిని ఒక్కొక్కసారి విసుక్కుంటూ ఉంటాం. అయితే ఇక్కడ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. అంటే మనకు దైవభక్తితో పాటు సంతుష్టి అంటే సంతృప్తి కలిగి ఉంటే మనకు ఉన్నదాంతో మనం తృప్తి కలిగి ఉండి మనం ఆయనను స్తుతిస్తూ మనం ముందుకు సాగితే ఏంటంటే ఇక్కడ అది గొప్ప లాభసాధనమై ఉన్నది. అంటే మనం ఇంకా గొప్ప లాభాన్ని పొందుకుంటాం, ఇంకా గొప్పగా మనం గెయిన్ అవుతాం. కాబట్టి ఈరోజు మీరు ఈ వాక్యం వింటున్నట్లయితే ఏంటంటే మీకు కావాల్సిన వాటి కొరకు మీరు ప్రార్థన చేయవచ్చు. అయితే మొదటగా ఏంటంటే దేవుడు ఇచ్చిన వాటి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ విధంగా సంతృప్తి కలిగి జీవిస్తూ ముందుకు సాగాలని యేసుప్రభు వారు మనందరి నుండి కోరుకుంటున్నారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది అని తెలియజేశారు తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. కావున మేము ఎప్పుడు కూడా సంతృప్తి కలిగి ఉండుటకు సహాయం చేయండి. మీరు ఇది చేయలేదు, అది చేయలేదు, అసలు దేవుడే ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని ఇలాగ మేము విసుక్కోకుండా మీరు మా కొరకై ఏవేవైతే చేశారో మేము అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని దాని కొరకై మీ పట్ల కృతజ్ఞతాభావంతో జీవిస్తూ మేము ఆ విధంగా ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఆ విధంగా మేము జీవించినట్లయితే అది గొప్ప లాభసాధనమై ఉన్నది అని తెలియజేశారు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారిని గొప్పగా ఆశీర్వదించండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, అప్పులు, తాకట్లు ఇలాంటివి ఏవీ లేకుండా, అనారోగ్యాలు ఇవేవీ లేకుండా వారి ఆరోగ్యంతో, దీర్ఘాయుషుతో, ఐశ్వర్యంతో, క్షేమంతో, ఘనతతో జీవించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.